ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, ఒక్కసారి ఆలోచించు. వచ్చిన జాబ్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. ఈ ఉద్యోగంలో చేరితే నన్ను నేనే పోగొట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఈ జాబ్ వద్దు. అందుకు నేనేం చేయగలనో అది చేస్తాను. కాకపోతే నువ్వు ఎదురొచ్చినా నాకు జాబ్ రాలేదని నువ్వు ఫీల్ కాకూడదు కదా. అందుకే నీకు మాట చెప్పాలని ఫోన్ చేశాను. బాయ్. శ్రీ, ఇదిగోండి. థ్యాంక్ యూ. తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నన్ను మా ఇంటికి దూరం చేయాలని చూస్తారా? చెప్తా. ఇక్కడ శ్రీనివాస్ ఎవరు? నేనే. లోపలికి రండి. వస్తున్నా. విష్ కూడా చేయట్లేదు. అమ్మేసిన ఉద్యోగానికి అవసరమేముందని. ఓహో, ఆ సార్ చెప్పింది మీ గురించే కదూ? మీకు ఉద్యోగం కన్ఫర్మ్ బాబు. కాకపోతే బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఓ రెండు చిన్న చిన్న ప్రశ్నలతో మీ ఇంటర్వ్యూ ముగించేద్దాం. ఓకేనా? సరే, అడుక్కోండి. అడుక్కోవాలా? ఓకే. ఇండియాకి రాజధాని? విజయవాడ. బాబు, కొంచెం ఆలోచించి చెప్పు. కాదా? అయితే నెల్లూరు అయి ఉంటుంది. బాబు, ఇక్కడిక్కడే తిరక్కు బాబు, కొంచెం దూరంగా వెళ్ళు. దూరంగా అంటే చెన్నయ్య. అబ్బాయి సముద్ర తీరాన్ని దాటి వెళ్ళట్లేదు. సరే బాబు, ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. అడుక్కోండి. ఓకే ఓకే. నీ పేరు శ్రీనివాస్ కదా, దాని స్పెల్లింగ్ చెప్పు. ఎస్ సార్. నా గుడిస్తే ఇంగ్లీష్ మధ్యలోకి ఆ తెలుగు ఎందుకు వచ్చింది? నేను అలాగే రాస్తాను. అందరూ ఇంగ్లీష్లో తెలుగు కలిపి మాట్లాడడం లేదా? చివర్లో ఒక చిన్న ప్రశ్న. దీన్ని ఏమంటారు? దాన్నా కలము. పూర్వం దీన్ని గంటము అనేవాళ్ళంట. బాబు, నీకు ఈ ఉద్యోగం కన్నా ఏ స్కూల్లో ఉన్న తెలుగు టీచర్గా చేరు. ఇచ్చిన డబ్బులకి ఎదురు డబ్బులు ఇవ్వగలం గాని నీకు ఉద్యోగం మాత్రం ఇవ్వలేము. నీకు నమస్కారం. నాకు కావాల్సింది కూడా అదే. వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.